ఏమండి భస్మము గంధపు చెక్కతో మనం పెట్టే ప్రతి బొట్టు మనతో ప్రతిసారి ఒక సందేశం చెప్తుంది. ఏంటో తెలుసా? ఎప్పుడైనా గమనించారా? వినండి. భస్మం ఎప్పుడైనా మన ఒంటి మీద పూసే వాళ్ళని చూసాము, మనం కూడా బొట్టు పెడుతూ ఉంటాం. ఆ భస్మం మనతో ఏం చెప్తున్నారో తెలుసా? నువ్వు ఒక్క పిటికిటు చారంగా భస్మంగా మారాల్సిన వాడివి, వాళ్ళ కాకపోతే రేపు. దానికి ముందు ఏం చేయాలి? నువ్వు జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధం చేసే, నీ కర్మల్ని బూడిద చేసుకో. నువ్వు బూడిదలో కలిసిపోయే ముందు ముందు కర్మలన్నీ జ్ఞానాగ్నిలో బూడిద చేసే అని ఆ భస్మం మనకి చెప్తోంది. ప్రతిసారి మనం దీపం ముట్టుకున్నప్పుడు ఆ దీపం మనకి ఏం చెప్తుందో తెలుసా? ఇది కొండెక్కుతారమ్మా, కానీ నీ యొక్క ఆత్మదీపం కొండెక్కే ముందు చేయాల్సిన పనులన్నీ చేసుకో. ఈ శరీరం పర ఉపకారం ఇదం శరీరం. ఈ శరీరం ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఎంతో మందికి పర ఉపకారాలు చెయ్యు. ఎంతో సంపద నీకుంది అంటే ఎంతో ధర్మంలో సంపాదించి దాంతో దాన ధర్మాలు చెయ్యి, పుణ్య ప్రవృత్తులు చెయ్యు అని చెప్తోంది. అంటే మనం ఆ ఒక్క దీపం కొండెక్కే ముందు, అంటే నీ లోపల ఉన్న ఆత్మదీపం ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టే ముందు అది ఆ పనులు చెయ్యి. ఇది ఎప్పుడైనా కొండెక్కుతుంది ఒక గాలికి, లేకపోతే నూనె ఆగిపోతే. అలాగే ఇది కూడా ఆరిపో ముందు అన్నీ సరి చేసుకో అని ఆ దీపం చెప్తోంది. అలాగే గంధపు చెక్క అరగతీసినది చాలా గొప్ప సుగంధంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అదేం చెప్తుందో తెలుసా? నీ జీవితం ఒక గంధపు చెక్కలాగా అరగతీసేయాలి, మంచి పనులు చేసి ఇతరులకు అంటే చల్లగా ఎప్పుడు నువ్వు సుగంధంగా మారు. అలాగే నువ్వు గంధపు చెక్కలాగా అరిగించి వెళ్ళిపోవాలి. అంటే దాని యొక్క అర్థం ఏంటి తెలుసా? నువ్వు తెచ్చుకున్న కర్మలు ఉన్నాయే, సంచిత కర్మలు, అది ప్రారాబ్ధంలో అనుభవిస్తున్నాను, ఎవరిని విమర్శించకుండా, ఎవరి తలలో ఆ బాధ్యతను పెట్టుకోకుండా, అరే ఇదంతా నేను అనుభవించే మంచి ఎలాగైతే నేను ఒప్పుకుంటున్నానో ఇది నాది అని. అప్పుడు చెడు కర్మలు కూడా నేను అనుభవించే బాధలు దుఃఖాలు కూడా, అరే ఇదంతా నేను తెచ్చుకున్నదే, నేను ఇచ్చినదే, దీని ద్వారా నేను ఎన్నో నేర్చుకోవాలి అనే సద్భావనతో దాన్ని అంగీకరిస్తూ, అది ఒక్కవైపు అనుభవిస్తూ మరోవైపు సద్భావనతో సత్కర్మలు చేస్తూ పుణ్య ప్రవృత్తులు చేస్తూ సుగుణాలతో సుసంస్కారాలతో గొప్పగా విరాజిల్లు. అంటే నువ్వు సుగంధంగా, మనం చనిపోయినా ప్రతి ఒక్కరు గుండెల్లో చల్లగా నీ గుర్తులు ఉండాలి అంటే గొప్పగా జీవించు, గొప్ప పనులు చేయి, అందరికీ ఉపకారం చెయ్యు, దాన ధర్మం చెయ్యు అని అర్థం. అలాగ మనం ఒక గంధపు చెక్కలాగా అరిగి ఇతరులకు ఆనందంగా సౌరభ్యాన్ని సుగంధాన్ని కలిగి ఈ భూమిలో నుంచి వెళ్ళిపోవాలి. మీకు అర్థమవుతుందా? ఊరికనే చనిపోకూడదు. ఆ నలుగురు మన గుర్తించేటట్టు ఉండాలి మన యొక్క ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి ప్రవర్తన. సరేనా? మరి ఇక మీ ఇష్టం.